హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రామ్మేలోడీస్. లాస్ట్ ఎపిసోడ్ హీరోయిన్కి తెలిసిపోయి ఉంటుంది కదా వీళ్ళు వచ్చేసి కాంట్రాక్ట్ మ్యారేజ్ అనేసి. సో హీరోయిన్ డల్గా కూర్చునేసరికి హీరో వచ్చి ఉంటాడు అనమాట. అదేంటి రా ఇంత డల్గా ఉన్నా, అసలు ఏమైంది చెప్పు అంటేని ఏమీ లేదేంటి అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో అంటాడు చెప్పు ఏమైంది అంటేని ఇందాక టిఫినీ ఆఫీస్ నుంచి వచ్చింది, నాకు ఈ డాక్యుమెంట్స్ ఇచ్చింది అనేసి హీరోకి ఇస్తూ ఉంటుంది అనమాట. హీరో చూస్తా అనమాట, అయ్యయ్యో తెలిసిపోయినట్టుంది అనేసి అనుకుంటా ఉంటాడు. హీరోయిన్ అంటది అసలు మీరు ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదండి, చెప్పండి అంటేని. అంటే టీరా నేను చెప్దాం అనుకున్నాను, బట్ నువ్వు వచ్చేసి ఫీల్ అవుతావని. సర్లే అయితే సారీ అనేసి హీరో చెప్పుంటాడు. దానికి హీరోయిన్ అంటది మీరెందుకండి సారీ చెప్తున్నారు, తప్పంతా నాదే కదా అంటేని. ఏంటి నీదా తప్పు, అసలు ఏం జరిగింది అనుకుంటున్నాను నువ్వు అంటే. ఏమిటంటే ఈ ఇల్లు కోసం నేను మిమ్మల్ని సెడ్యూస్ చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నా టార్చర్ భరించలేక కదా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారంటే ఈ విషయం నీకెవరు చెప్పారు అసలు అంటే. ఏమీ లేదండి నేను అర్థం చేసుకోగలను, ఆ మాత్రం అర్థం చేసుకోవాలనే చెప్పండి. ఈ హౌస్ కోసం మిమ్మల్ని ఎంతో ఫోర్స్ చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, నా బాధ భరించలేకే కదా మీరు 1 year అగ్రిమెంట్ చేసుకున్నారు నాతో పాటు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అందుకే ఈ పిక్చర్స్లో చూడండి మీరు అస్సలు నవ్వలేదు, పెళ్లి ఫోటోలు లాంటివి ఆ ఫొటోస్ బాగా తీయలేదా టైగర్డ్, అందుకోసం నేను అందులో అలా ఉన్నా అనేసి హీరో అంటూ ఉంటే హీరోయిన్ అంటది అయినా సరే ఈ కాంట్రాక్ట్కి రీజన్ నేనే కదండి, నేనే మిమ్మల్ని ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నాను, మీరు వచ్చేసి ఒక పెద్ద సెలబ్రిటీ, అటువంటి మీరు నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారనేసి పాపం మన హీరోయిన్ అనమాట తనకు తనే కథలు తీసుకుంటూ ఉంటుంది. హీరో అనమాట సరేలే బాధపడకు అనేసి హీరో అనమాట పైకి కవర్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అంటే సరేనండి మీకోసం వెళ్ళి వంట చేస్తా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే చచ్చా ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ చూసి తినకి ఇంతలాగా అయ్యింది, సరే ఫస్ట్ వీటిని దాసేవాళ్ళనేసి మన హీరో అనమాట టీవీ దగ్గర కబోర్డ్ ఉంటే దాంట్లో పెట్టుంటాడు. నెక్స్ట్ సీన్ అయితే కనుక క్షీజన్ చూపిస్తూ ఉంటారు. క్షీజన్ అనమాట తనకి కొన్ని ప్రొడక్ట్స్ అయితే కనుక అమ్ముతూ ఉంటుంది. సో దానికోసం మన హీరోని ప్రమోట్ చేయమనేసి అడుగుదామనేసి అనుకుంటా ఉంటుంది అనమాట. అదే విషయం హీరోయిన్ అడగడానికి వెళ్దాం అనుకుంటుంది. బట్ హీరోయిన్కి ఏమైనా కొనాలి కదా అనేసి సరే కదా అని షాపింగ్ చేయడం కోసం అనేసి వచ్చి ఉంటుంది అనమాట. బట్ అక్కడ చాలా కాస్ట్లీగా ఉండేసరికి తను ఏం కొనాలా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో వాళ్ళ కస్టమర్స్ కూడా ఫోన్ చేసి అవును మీ యొక్క ప్రొడక్ట్స్ అయితే కనుక ప్రమోట్ చేసేది ఎవరంటే ఇంకెవరు జిఏ ప్రమోట్ చేస్తాడు, రేపు పొద్దున తను కూడా వస్తాడు, మీరు కూడా రాండి ఓకేనా అనేసి తను చెప్తా అనమాట. మేకప్ వేసుకుంటుంది. ఆ బాక్స్ చూసి ఇది వచ్చేసి టీరాకి ఇచ్చేయచ్చులే అనేసి అనుకుంటా ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట షీజిన్ అది దానికి హీరోయిన్ దగ్గరికి వచ్చి ఉంటుంది. హీరోయిన్ అనమాట అదేంటి నువ్వేంటి ఇక్కడికి వచ్చావంటేని నీకు నేను ఒక విషయం చెప్పాలి, నా బాయ్ ఫ్రెండ్ మా పెళ్ళికి వాళ్ళ పేరెంట్స్ని అడిగితే కనుక వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడం లేదా, ప్లీజ్ నువ్వు నా కోసం వచ్చి వాళ్ళని అడగవంటే నేను వచ్చి ఏం అడగను, అయినా సరే నీకు బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు అంటేని నీకు గతం మర్చిపోయాయి కదా అందుకే నీకు తెలియదు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నీకు అలాగే పెళ్ళి అయిపోయింది కదా నువ్వు జిఈ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించవచ్చు కదా అంటేని. దానికి హీరోయిన్ సరే అయితే నేను జిఈని అడుగు చెప్తానంటే లేదు నువ్వు జిఈని అడగకు, జిఈని అడిగావనుకో జిఈకి నాకు అసలు పడదు, అందుకోసమే జిఈ ఒప్పుకోడు కాబట్టి నువ్వు సైలెంట్గా నేను చెప్పిన ప్లేస్కి జిఈని తీసుకురా ఓకేనా అనేసి హీరోయిన్ అడుగుంటుంది. హీరోయిన్ కూడా అనమాట సరే అయితే నీకు హెల్ప్ చేస్తానులే నేను అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే అయితే నేను వెళ్తున్నా అనేసి తను అనమాట హీరోయిన్కి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే కదా మేకప్ బాక్స్ అది తీయదే ఎందుకులే అనేసి ఆ బాక్స్ కూడా ఇవ్వకుండా అనమాట. సరే అయితే రేపు మార్నింగ్ టైం తీసుకురా ఓకేనా అనేసి తను వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ కూడా సరే అనేసి అంటూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో వచ్చేసి తన మ్యూజిక్ కాన్సెప్ట్ కోసం అనేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అనమాట అక్కడ ఉన్న వాళ్ళతోటి. సో వాళ్ళందరితో మాట్లాడితే ఇలా చేయాలి అలా చేయాలని చెప్తా ఉండేసరికి ఈ లోపల టై అయితే కనుక హీరోకి ఫోన్ ఇస్తూ ఉంటాడు, నీకు ఫోన్ వచ్చిందనేసి. బట్ నేను బిజీగా ఉన్నాను కదా నువ్వే మాట్లాడనేసి టైకి ఇచ్చేస్తాడు అనమాట. టై అంటాడు హే టీరా తను బిజీగా ఉన్నాడని చెప్తా ఉంటే ఏంటి టీరా అని ఇలాగే ఫోన్ అనేసి హీరో తీసుకుని టీరా ఏంటి విషయం చెప్పంటే ఏమండి ఒకసారి మీరు ఇంటికి వస్తారా అంటేని ఎందుకంటే ఒకసారి మీతో మాట్లాడాలి, మీరు ఏమైనా బిజీగా ఉన్నారంటే నేనా బిజీగా అనేసి చుట్టూరు చూస్తాను అనమాట. లేదు బిజీగా ఏమీ లేనులే ఏమైనా పని ఉందని నాతోటి అంటేని అవునండి మీతో కొంచెం మాట్లాడాలంటే సరే అయితే నేను ఇంటికి వస్తానులే నా కోసం వెయిట్ చేయనేసి పాపం మన హీరో అయితే కనుక తన పని అంతా పక్కన పెట్టానమాట. సో హీరోయిన్ కోసం వచ్చి ఉంటాడు. టీరా అనేసి ఇంటికి వచ్చి పిలుస్తూ ఉండేసరికి హీరోయిన్ వచ్చి ఉంటుంది. ఏంటి విషయం చెప్పి ఎందుకు అంత ఏదో ముఖ్యమైన విషయం అన్నావు కదా అంటేని. సో మీరు వచ్చేసి నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి, షీజిన్ అడిగింది తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ని మనం ఒప్పించడానికి అడగడానికి రమ్మన్నదంటే ఏంటి షీజిన్నా తన కోసం ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా, నేను ఎంత బిజీగా ఉన్నానని నీకు తెలుసా అంటేని. అదేంటి ఇప్పుడే కదా బిజీగా లేరని అన్నారు కదా అంటే నీ కోసం అనేసి బిజీగా లేనని చెప్పాను, బట్ తన కోసం అంటే నేను బిజీగానే ఉన్నాను, అయినా సరే తనకి బాయ్ ఫ్రెండ్ గట్ట ఏమీ లేరు, తనకు వచ్చేసి నీ దగ్గర అబద్ధాలు ఆడుతుంటే తను నువ్వు ఎక్కువగా నమ్మకు, తను ఎప్పుడు చూసినా నేను బుల్లీ చేస్తూనే ఉంటుంది, తను నువ్వు ఎక్కువగా నమ్మకు అనేసి పాపం మన హీరో అంటూ ఉంటే హీరోయిన్ మాత్రం అదేంటంటే తను అడిగింది చిన్న హెల్పే కదా ఆ మాత్రం కూడా మీరు చేయలేరా, మీరు చాలా రూడ్ అనేసి హీరోయిన్ అని ఉంటుంది. హీరో అనమాట నేను రూడ్ అనేసి అంటూ ఉంటాడు.
ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఇది కనుక పాపం హీరోకి సంబంధించిన కాన్సెప్ట్‌కి అనమాట అందరూ వచ్చి ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. బట్ హీరో ఉండడనమాట. టిఫినీ వచ్చనమాట టై తోటి ఇంతకీ జీఈ ఏడి అంటేని, జీఈ వచ్చేసి టీరా ఫోన్ చేసిందనేసి వెళ్ళాడు అంటేని, ఏంటి తన కోసం వెళ్ళాడు అనేసి టిఫినీ అయితే కనుక హీరోయిన్‌కి ఫోన్ చేస్తుంటది. సో హీరో అండ్ హీరోయిన్ అనమాట క్షితిన్ చెప్పిన ప్లేస్‌కి వచ్చుంటారు. హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి చెప్పండి అంటేని, నువ్వెందుకు జీఈని పిలిచావు? ఇప్పుడు జీఈకి ఎంత ఇంపార్టెంట్ పని ఉందో తెలుసా? వెంటనే నువ్వు జీఈని పంపించు అనేసి టిఫినీ ఫోన్ కట్ చేస్తుంటది. హీరోయిన్ అంటది, ఏంటి మీరు నిజంగానే బిజీగా ఉన్నారా? మిమ్మల్ని తొందరగా పంపించమని టిఫినీ ఫోన్ చేసిందంటే, పర్వాలేదు ఎలాగో వచ్చాం కదా, ఫస్ట్ ఈ పని చూసుకున్నాక వెళ్తాలే నేను అనేసి హీరో అయితే కనుక పాపం వెళ్ళుంటాడు. సో అక్కడ అయితే కనుక చాలామంది క్షితిన్ చెప్పిన ప్రోడక్ట్స్ కొనడానికి వచ్చుంటారనమాట హీరోని చూడడం కోసం అనేసి. ఇదేమి తెలియని మన హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక వస్తూ ఉండేసరికి క్షితిన్ అనమాట వీళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరు వస్తూ ఉంటారు. హీరో అనమాట, అదేంటి తన బాయ్ ఫ్రెండ్ పేరెంట్స్ అన్నారు, బట్ ఇక్కడ చాలామంది ఉన్నారు ఏంటి అనేసి హీరో అయితే కనుక హీరోయిన్ అడుగుతూ ఉంటే, హీరోయిన్ కూడా అవును మరి వీళ్ళందరూ ఎవరు అనేసి హీరోయిన్ కూడా కన్ఫ్యూజ్గా చూస్తూ ఉంటుంది. బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక హీరోని చూసి హీరో అయితే కనుక సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారనమాట. హీరో ఇంకేం చేయలేడు, నవ్వుతా అనమాట ఉంటాడు. హీరోయిన్ తిడతా ఉంటుంది, క్షితిన్ నువ్వు ఇందుకైనా మమ్మల్ని రమ్మన్నావు అనేసి. హీరోయిన్కి చాలా కోపం వచ్చేసి అనమాట ఫ్యాన్స్ని అందరం దూరంగా దోసేసి హీరోని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నా హస్బెండ్ పక్కన లేకండి మీరు అనేసి క్షితిన్ అలా చూస్తూ ఉంటుంది. హీరో అయితే కనుక పాపం బిజీగా చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోయిన్ కూడా అనమాట వచ్చి కారులో కూర్చొని ఉంటుంది. సారీ నాకు ఈ విషయం ఏం తెలియదు కదా అనేసి హీరోయిన్ అంటూ ఉంటే హీరో అంటాడు, నీ తప్పు ఏమీ లేదు కదా, నీకు ఎన్నిసార్లు చెప్పినైనా సరే తనని నువ్వు నమ్మకో, ఎక్కువగా ఎవరిని నమ్మకోకట అనేసి. తనకి బాయ్ ఫ్రెండ్ లేడని చెప్తేనే ఉన్నాను, బట్ నువ్వు అసలు నమ్మవా? నా మాట అసలు నువ్వు నమ్మవు, కొంచెమైనా ఆలోచించాలి ఎదుటి వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు ఏంటనేసి హీరో అంటూ ఉంటే హీరోయిన్ అంటది, సారీ నా వల్ల తప్పు జరిగింది కాబట్టి నేనే సరిదిద్దుకుంటా అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కారులో నుంచి. బట్ హీరో అయితే కనుక తన ప్రాక్టీస్కి వెళ్ళాలి కాబట్టి హీరోయిన్ కోసం వెయిట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. హీరోయిన్ అయితే కనుక క్షితిన్ ఉన్న ప్లేస్కి వచ్చి ఉంటుంది. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ అయితే కనుక హీరో ఫొటోస్ అన్ని చూస్తా అనమాట ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్కి అయితే కనుక చాలా కోపం వచ్చి, మీరు నా హస్బెండ్ ఫొటోస్ తీసుకున్నారు కదా, మర్యాదగా డిలీట్ చేస్తారా డిలీట్ చేయరు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. బట్ అక్కడ ఉన్న వాళ్ళు అయితే కనుక డిలీట్ చేయని ఉంటారు. అక్కడే అనమాట వాటర్ పంప్ ఉంటుంది. సో దాంతో అయితే కనుక వాళ్ళందరి మీద వాటర్ జల్లేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళైతే కనుక అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. వాళ్ళ ఫోన్ నిండా కూడా వాటర్ అడిపోయి ఉంటుంది. సో నేను మీకు మర్యాదగా చెప్తే మీరు నా మాట వినరు కదా, ఇప్పుడు మీ ఫోన్లు ఎలా బాగుపడతాయో నేను కూడా చూస్తాననేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. నా హస్బెండ్ ఫొటోస్ మీరు అసలు ఎందుకు తీయాలి అని తన పర్మిషన్ లేకనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. క్షితిన్ అలా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరో ప్రాక్టీస్ కోసం అని వచ్చి ఉంటాడు. బట్ అక్కడైతే కనుక అందరూ వెళ్ళిపోయి ఉంటారనమాట. టిఫినీ తిడతా ఉంటుంది, నువ్వు ఆ టీరా కోసం వెళ్ళిపోయావు, చూడు ఎంతమంది నీ కోసం వెయిట్ చేసి వెళ్ళిపోయారు, నీకు మినిమం కామన్ సెన్స్ కూడా లేదా చెయ్యి, నువ్వు కొంచెం వర్క్ మీద కూడా శ్రద్ధ పెట్టు, ఆ టీరా మీద శ్రద్ధ తగ్గించు అనేసి హీరోని తిడతా ఉండేసరికి హీరో సైడ్ తప్పు ఉంది కాబట్టి హీరో కూడా ఏం మాట్లాడారనమాట, అలా సైలెంట్గా ఉండిపోయి ఉంటాడు. బట్ ఇంటర్నెట్లో కామెంట్స్ అది కనుక వైరల్ అవుతూ ఉంటాయి, అవి హీరో చదువుతూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ ఫ్యాన్స్ మీదకి వాటర్ చల్లిస్తుంటుంది కదా, అదైతే కనుక చాలామంది మెచ్చుకుంటారనమాట. సో టీరా వచ్చేసి జీఎన్ చాలా లవ్ చేసింది, తన మీద ప్రేమతోటి వాళ్ళందరికీ మంచి పనిష్మెంటే చేసింది. టీరా అండ్ జియా ఇది కనుక లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి ఉండాలి, వాళ్ళిద్దరు జోడీ కూడా చాలా బాగుంటుంది అనేసి మన హీరో అండ్ హీరోయిన్ మీద కనుక మంచి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. ఇదే న్యూస్ అయితే కనుక మన టిఫినీ దగ్గరకు కూడా వచ్చి ఉంటుంది. చాలామంది ఫోన్ చేసి వాళ్ళ వెడ్డింగ్ రియలేనా, సో వాళ్ళిద్దరు వచ్చేసి చాలా ఫేమస్ అయిపోతున్నారు, అమ్మాయి వచ్చేసి మన జియన్ చాలా బాగా చూసుకుంటుంది గట్ట అనేసి హీరో అండ్ హీరోయిన్ మీద అయితే కనుక చాలామంది ఫోన్ చేసి కాంప్లిమెంట్ ఇస్తూ ఉండేసరికి టిఫినీ కూడా అనమాట అవును వాళ్ళిద్దరు వచ్చేసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తా ఉండే అనమాట. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోని చూస్తూ ఉంటుంది అనమాట. సో ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ ఫస్ట్ టైం మీట్ అయి ఉంటారు కదా ఒక ప్లేస్లోని. సో అక్కడికి హీరో తీసుకొని వచ్చి ఉంటాడు. ఎక్కడికి మీరు ఎందుకు తీసుకొచ్చారనేసి హీరోయిన్ అంటూ ఉంటే హీరో అంటాడు, సో ఇక్కడ మనం ఫస్ట్ టైం మీట్ అయ్యాం, ఒకవేళ నీకు ఇక్కడికి వచ్చావు కాబట్టి నీకు పాత మెమరీస్ అన్నీ కొంచెం తొందరగా వస్తాయి కదా, అందుకోసమే తీసుకొచ్చా అనేసి హీరో చెప్తా ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉంటుంది. తన గతం మర్చిపోయాక హీరోతో ఎలా ఉందో సో అదంతా ఇది కనుక మన హీరోయిన్ గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఎప్పుడు చూసినా హీరోని అవిండి అని పిలుస్తా అనమాట, చాలా మంచిగా ఉంటుంది కదా, అదంతా ఇది కనుక హీరోయిన్ గుర్తుకొస్తూ ఉంటుంది. హీరోయిన్కి ఫస్ట్ టైం గతం మర్చిపోయాక హీరోని చూసి మీరు ఎవరు అనేసి అని ఉంటుంది కదా, ఆ విషయం అంతా హీరోయిన్ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. అదే టైంలో తను ముందుకు పడిపోతుంటే హీరో వచ్చి పట్టుకుని ఉండే జాగ్రత్తగా ఉండొచ్చు కదా టీరా అనేసి చెప్తా ఉంటాడు. హీరోయిన్ అనమాట అక్కడ ఎదర ఒక్కొక్క ఫ్యాన్ అయితే కనుక హీరో దగ్గరికి వస్తూ ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళది కనుక పంపించేస్తూ ఉంటారు. అదే టైంలో హీరోయిన్ కూడా అనమాట అనుకోకుండా బాడీ గార్డ్స్తో హీరో దూరంగా పంపించేస్తుంటాడు కదా, సో అదంతా గుర్తుకొచ్చి ఉంటుంది. అంటే వాళ్ళ మ్యారేజ్ ఎలా జరిగిందో
జరిగింది మొత్తం అయితే కనుక హీరోయిన్ గుర్తుకొచ్చేస్తుంటుంది అనమాట. హీరోయిన్ అలా షాకింగ్గా హీరో వంక చూస్తూ ఉంటుంది. రా టీరా వెళ్దాం అనేసి హీరోయిన్ చెయ్యి పట్టుకుని హీరో వెళ్తూ ఉంటే వెంటనే హీరోయిన్ అయితే కనుక చెయ్యి వదిలిచ్చేసుకొని నాకు అంతా గుర్తుకొచ్చింది జీ అని చెప్పుంటుంది. ఏంటి అన్నట్టుగా హీరో చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట ఇంకేం మాట్లాడదు. సో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. పాపం మన హీరో అయితే కనుక అలా సాడ్గా చూస్తాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ యొక్క వార్ అయితే కనుక జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ అనమాట నా గతం మర్చిపోయాక నువ్వు నాతో పాటు ఉండిపోదాం అనుకుంటున్నావు, నువ్వు నిజం చెప్పాలి కదా, నువ్వు నాకు నిజం ఎందుకు చెప్పలేదు, మనది వచ్చేసి ఫేక్ మ్యారేజ్ అనేసి హీరోయిన్ అంటూ ఉంటే హీరో అంటాడు నేను చెప్పడానికి ట్రై చేస్తాను అనేసి అంటూ ఉంటాడు. బట్ హీరోయిన్ అంటే లేదు నువ్వు నా మీద ఇంట్రెస్ట్ తోటే నువ్వు ఆ విషయం చెప్పలేదంటే ఏంటమ్మా నీ మీద ఇంట్రెస్ట్ తోటే, నాకు అసలు నీ మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు, పోనీలే పాపం చెప్తే బాధపడతామనేసి నేను చెప్పలేదు అంతే. అంటే ఏంటో నువ్వు నా మీద జాలితో చెప్పలేదా? అవును నీ మీద జాలితోటి నేను విషయం చెప్పలేదు, అయినా సరే నువ్వే కదా నా చేతులు పట్టుకొని ఏవండి హనీ కట్ అనేసి నన్ను ముద్దుగా పిలిచి నా కోసం వంట చేసి ఇవన్నీ చేసింది నువ్వే కదా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటాడు హీరో. హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. లోపల టై వచ్చి అనమాట మీది మ్యారేజ్ ఫోటో ఫ్రేమ్ చేసి తీసుకొచ్చాను ఏ రూమ్లో పెట్టినంటేనే అంక తన రూమ్లో పెట్టనేసి హీరో అంటాడు. లేదు తిన రూమ్లో పెట్టనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సర్లే కానీ వాష్రూమ్లో పెట్టినా మీరు ఇద్దరు కలిసి ప్లేస్ అదే కదా అనేసి టై అంటూ ఉంటాడు. సో అంటాడు రాక్ పేపర్ సిజర్ వాడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్పినట్టే వినాలనేసి ఆడుంటారు. హీరో గెలిచుంటాడు. లివింగ్ రూమ్లో పెట్టనేసి టై చెప్పడంతో హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో క్షీజిన్ చూపిస్తూ ఉంటారు. క్షీజిన్ అనమాట హీరోయిన్ది వైరల్ అవుతున్న వీడియో చూసనమాట. వావ్ టీరా వచ్చేసి చాలా ఫేమస్ అయిపోయింది కాబట్టి నా ప్రొడక్ట్స్ని టీరా కూడా ప్రమోట్ చేయొచ్చు, కాబట్టి టీరా హెల్ప్ తీసుకోవచ్చు అనేసి తన ప్రొడక్ట్స్ లిస్ట్ తీసుకొని అనమాట అక్కడి నుంచి వెళ్తే లీనింగ్ చెప్తా ఉంటుంది. అక్కడి నుంచి అది కనుక హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అదే కనుక తన మ్యూజిక్ క్యాసెట్స్ తీసుకుంటుంది కదా ఆ ప్లేస్కి వచ్చి ఉంటుంది. ఇదేంటి ఈ ప్లేస్ ఇంకా మార్చలేదు ఇక్కడే ఉంచరా అనేసి తనైతే కనుక అక్కడ మ్యూజిక్ క్యాసెట్స్ చూసుకుంటూ ఉండేసరికి అక్కడ సేల్స్ కాల్స్ వచ్చి ఉంటుంది. అదేంటి మీరు వచ్చేసి ఈ ప్లేస్ మార్చేస్తానన్నారు కదా ఎలా ఉంచారంటేని ఏమో నాకు తెలియదు మా బాస్ వచ్చేసి ఇక్కడే ఉంచుదామన్నారు అందుకోసం ఉంచేసామంటేని సరే అయితే నేను ఇది తీసుకుంటా అనేసి టీరా అంటూ ఉంటుంది. ఇంకా ఏమైనా ఉన్నాయేమని చూస్తూ ఉండే టైంలో అక్కడికి అది కనుక యుంక్షు వచ్చి ఉంటాడు. యుంక్షు అనమాట హీరోయిన్ చూసి అదేంటి నువ్వేంటి ఈ ప్లేస్లో అంటేని యుంక్షు నువ్వా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. అంటే నీకు అంటే నాకు గతం గుర్తుకొచ్చేసింది అనేసి హీరోయిన్ చెప్పడంతో యుంక్షు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు క్షీజిన్ చూపిస్తూ ఉంటారు. క్షీజిన్ అనమాట హీరో వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. హీరో అనమాట టీరే ఇక్కడ లేదు వెళ్ళు అనేసి డోర్ వేసేస్తూ ఉంటే అదేంటి డోర్ వేసేస్తున్నావు తను ఇక్కడ లేకపోయినా కానీ తన కోసం నేను వెయిట్ చేస్తాను లోపల అనేసి తినది కనుక లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. లోపలికి వచ్చి హీరో అండ్ హీరోయిన్ వెడ్డింగ్ ఫోటో చూసి బాగుందని చెప్తా అనమాట. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. హీరో అంటాడు చూడు నువ్వు అటు ఇటు తిరక్కో, నువ్వు వచ్చేసి టీరా కోసం వచ్చావు కాబట్టి ఒక ప్లేస్లో ఉండు, ఏ వస్తువును ముట్టుకోకు, నేను వచ్చేసి మా డాగ్కి వాకింగ్ చేయించడానికి వెళ్తున్నా అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. తిన మాత్రం హీరో చెప్పినట్టుగా ఏమీ వెనకండి అనమాట అన్ని వస్తువులు తీస్తా అనమాట అన్ని వస్తువులు చూస్తూ ఉంటుంది. అక్కడే టీవీ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చూస్తూ ఉంటుంది. సో అలా టీవీ కబోర్డ్ ఓపెన్ చేసేసరికి అక్కడ కనుక డాక్యుమెంట్స్ ఉంటాయి మన హీరో అండ్ హీరోయిన్ది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాంట్రాక్ట్. అది చూసి ఏంటి కాంట్రాక్టా వీళ్ళిద్దరు వచ్చేసి 1 year పాటు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారనేసి క్షీజిన్ అనమాట ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉంటుంది. లోపల హీరో కూడా వచ్చి హే నువ్వేంటి అక్కడ ఏం చేస్తున్నావు అంటేని తినైతే కనుక మీరేంటి ఈ విషయం నా దగ్గర దాచారు అనేసి తను అంటూ ఉంటుంది. అప్పుడే హీరో అనమాట తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ చూసానమాట. హే క్షీజిన్ ఆ పేపర్స్ ఇలా ఇచ్చి అనేసి తీసుకుంటూ ఉంటాడు. బట్ క్షీజిన్ ఇవ్వదు అనమాట. క్షీజిన్ నాకు ఒక టీ కావాలనేసి హీరోని ఆర్డర్స్ వేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట సాంగ్స్ వింటూ ఉండేసరికి దూరం నుంచి అయితే కనుక యుంక్షు హీరోయిన్ అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ గమనించి సారీ యుంక్షు అంటే దేనికి సారీ అంటే హాస్పిటల్లో వచ్చేసి నేను గుర్తుపట్టలేకపోయాను కదా సారీ అందుకోసం అంటేనే ఏం పర్వాలేదులే నీ తప్పు ఏం లేదు కదా అంటే అయినా సరే బెస్ట్ ఫ్రెండ్ మర్చిపోవడం నా తప్పే కదా మన ఇద్దరం వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్స్ కదా అంటే దానికి యుంక్షు కూడా అనేసి అని చెప్తా ఉంటాడు. అదే టైంలో హీరో ఫోన్ చేశాను అనమాట ఇలా మీ ఫ్రెండ్కి మన కాంట్రాక్ట్ గురించి తెలిసిపోయింది నువ్వు ఎక్కడ ఉన్నా కానీ అర్జెంట్గా రా అనేసి హీరో చెప్తా ఉంటాడు. సరే నేను వస్తున్నా అనేసి యుంక్షుతో అనమాట నాకు చిన్న పని ఉంది వెళ్తున్నా అనేసి వెళ్ళిపోయి ఉంటుంది. బట్ హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ అక్కడే మర్చిపోయి ఉంటుంది అనమాట. సో యుంక్షు అనమాట హ్యాండ్ బ్యాగ్ తీసుకొని హీరోయిన్కి ఫోన్ చేస్తాడు బట్ లిఫ్ట్ చేయదు. నెక్స్ట్ సీన్లో హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. క్షీజిన్ మాత్రం చాలా కూల్గా టీ తాగుతూ ఉంటుంది. హీరోయిన్ అనమాట ముందు నాకు ఆ పేపర్స్ ఇస్తావు ఇవ్వ అనేసి హీరోయిన్ లాక్కుంటూ ఉంటుంది. బట్ తను అంటది నేను ఇవ్వను మీ ఇద్దరు సీక్రెట్ నాకు తెలిసిపోయింది అనేసి నేను అంటూ ఉంటుంది. హీరో అనమాట నువ్వు ఎక్కువ కోపడదు సైలెంట్గా ఉండనేసి హీరో అంటనమాట. హీరోయిన్ ఆపుంటాడు. తను చెప్తా ఉంటుంది సో మీరిద్దరు వచ్చేసి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారు ఈ విషయం నేను ఎవరికీ చెప్పకూడదు అంటే మీరు వచ్చేసి నాకు 2 helps చేయాలి. జియో వచ్చేసి నా ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాలి. ఇంకా రెండోది ఈ హౌస్కి నేను నీకు మనీ
మనీ పే చేయాలి కదా, అది కూడా పే చేయండి నీకంటే ఏంటి నీ ధైర్యం నువ్వు నువ్వు నాకే రూల్స్ చేస్తున్నామనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. బట్ హీరో అనమాట హీరోయిన్ ఆపుతా ఉంటాడు. హీరో అంటాడు సరే అయితే నువ్వు చెప్పినట్టుగానే చేస్తామనేసి హీరో అంటూ ఉంటే శ్రీజన్ అంటూ ఉంటుంది కాబట్టి మీరు నా రూల్స్ని మీరు ఫాలో అవుతేనే మీ యొక్క కాంట్రాక్ట్ మ్యారేజ్ విషయం ఎవరికి తెలియకుండా నేను నా దగ్గర ఉంచుతాను, లేకపోతే ఇది నేను ఇంటర్నెట్లో పోస్ట్ చేసేస్తాను అనేసి అని ఉంటుంది. బట్ అక్కడికే మన యుంషు కూడా వచ్చానమాట లోపల జరిగేదంతా వింటూ ఉంటాడు అనమాట. దాని అయితే కనుక అలా షాక్ అవుతూ ఉంటాడు.